ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఎప్పుడు ఏమవుద్దో తెలియని పరిస్థితులు మేము సేవ చేస్తున్నాం. ఇంత మంచి సౌండ్ సిస్టమ్ పెట్టి, ఇంత చక్కటి ఆర్కెస్ట్రాలను పెట్టి, ఇంతమంది దైవజనులు పిలిచి ఖర్చు చేస్తూ మీటింగ్లు పెడితే ఇంటికాడి నుంచి కదలడానికి కూడా మనసు లేకపోతే రేపొద్దున మీ శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది. పిల్లలు ఇలా అమ్మాయికి పెట్టుకోవడానికి మాకు అవకాశం లేదు. ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఎందుకో ఆయన కలిసి కొంచెం కానుక ఇవ్వాలనిపించింది. మా ప్రాంతంలో చాలా మందికి బట్టలు ఉండవు, చాలా మందికి భోజనం ఉండదు. పాప కళ్ళు బాగా వాచిపోయి ఉన్నాయి. ఏంటి పాప కళ్ళు వాచిపోయి అని చెప్పి వాళ్ళ అమ్మ కొట్టిందేమో అనుకున్నాను. ఈ లోపల నేను వచ్చానని తెలిసి పాస్టర్ గారు వచ్చారు. ఆవిడ కళ్ళు కూడా బాగా ఎర్రగా వాచిపోయి ఉన్నాయి. పాస్టర్ గారు ఏమన్నా కొట్టారా ఏంటి, ఈవిడ కళ్ళు కూడా వాచిపోయి అనుకున్నాను నేను. ఆయన వచ్చాడు, నేను వచ్చానని తెలిసి ఒక అరగంటకి ఆయన కళ్ళు కూడా వాచిపోయి ఉన్నాయి. బ్లాక్ టీ ఇస్తారు మాకు, పాలతో అలవాటు ఉండదు ఒరిస్సాలో, నార్త్లో. బ్లాక్ టీ తాగుతుండగా అడుగుతున్నాను, కోనెల్లా సమస్త ఆకి బోలున్నాయి, మీ కళ్ళు బాగలేదు ఏంటి నీరసంగా కనబడుతున్నారు అని అడిగాను నేను. అడిగితే వాళ్ళు ఏడడం ప్రారంభించారు. ఎందుకు ఏడుస్తున్నారు? నేనేం అడిగాను, ఎందుకు ఎలా ఉన్నారంటే ఎందుకు ఏడుస్తున్నారు? నిన్న పాప పుట్టినరోజు, అప్పటికి అన్నం తిని 6 రోజులైంది. పాప ఇలా అడిగింది, డాడీ ఈరోజు నా పుట్టినరోజు కదా, వంకాయతో అన్నం తింటాను, బెండకాయతో అన్నం తింటాను, ఈరోజు పుట్టినరోజు అని చెప్పి ఒక ముద్ద అన్నం పెట్టండి అని అడిగింది. పెట్టడానికి ఏమీ లేవు. అది కొంచెం బాధ కలిగి ఏడ్చావు. ఇంకెప్పుడు అలా ఏడవన్నా, ఇంకెప్పుడు బాధపడవంటే నేను అక్కడ ఉండలేకపోయాను. 6 రోజుల నుంచి అన్నం లేదా? పుట్టినరోజు నాడు కేక్ కాదు, పుట్టినరోజు నాడు కొత్త డ్రెస్ కాదు, ఫ్రెండ్స్ తో పార్టీ కాదు, ఒక ముద్ద అన్నం అడిగితే సేవకుడు తన కూతురికి అన్నం పెట్టుకోలేడు. నాకు అప్పుడప్పుడు మంచి భోజనాలు పెడుతున్నా తినలేను నేను, ఎందుకంటే నా వాళ్ళు గుర్తొస్తారు. పిల్లలు మా ప్రాంతాల్లో చాలా మంది గిజగిజలాడిపోతా ఉన్నారు. మీకు అవకాశం ఉంది, వినియోగించుకోండి. అందరు లేచి నిలబడదా. నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఏ ఆలోచన పనిచేస్తుందో, నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఏ శక్తి పనిచేస్తుందా, భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు నీ పక్షంగా పనిచేయాలంటే రాజగుమ్మలో కూర్చోవాలి. ఒక్కసారి చేతులు పైకెత్తి నోరు తెరిచి ప్రార్థన చేద్దా. ఈ మొదటి రాత్రి పరిశుద్ధాత్ముడు తన సంచారాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన తన వాక్కు చేత మనం దర్శించడం ప్రారంభించాడు.